తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీలు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఉదయం కొలికపూడి, సాయంత్రం చిన్ని టీడీపీ ఆఫీస్కు వెళ్లి క్రమశిక్షణ కమిటీ ముందు తమ వివరణ ఇచ్చారు. త్వరలోని నివేదిక కూడా రెడీ కానుంది. ఇంతకీ క్రమశిక్షణ కమిటీ ముందు ఎమ్మెల్యే, ఎంపీ చెప్పిందేంటి చూద్దాం. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో తిరువూరు ఎపిసోడ్పై విచారణ జరిగింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని టీడీపీ క్రమశిక్షణ సంఘం ముందు హాజరయ్యారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే, ఎంపీ మధ్య పంచాయతీ జరుగుతోంది. వారిద్దరి విభేదాలు రచ్చకెక్కాయి. పార్టీ పరువును బజారున పడేశాయి. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ సంఘం ముందు హాజరు కావాలని ఇద్దరినీ ఆదేశించారు. ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస క్రమశిక్షణ సంఘం ముందు హాజరై వివరణ ఇచ్చారు. తాను ఎంపీ కేశినేని చిన్ని మీద చేసిన విమర్శలు, ఆరోపణలు అన్నిటికీ సంబంధించిన ఒక బుక్లెట్ కూడా సమర్పించారు కొలికపూడి. తాను చేసిన విమర్శలు, అందుకు గల కారణాలన్నీ ఆ బుక్లెట్లో ఉన్నాయి. క్రమశిక్షణ కమిటీ కొలికపూడి శ్రీనివాస్ కు కొన్ని ప్రశ్నలు వేసింది. ఎమ్మెల్యే టికెట్ కోసం తాను కేశినేని చిన్నికి డబ్బులిచ్చినట్టు కొలికపూడి చెప్పారు. అందుకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించినట్టు సమాచారం. ఈ ఆరోపణలు ఎలాంటి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది, ఎలాంటి ఆధారాలు ఉన్నాయని అడిగారు. రాష్ట్రంలో మరే నియోజకవర్గంలో లేని ప్రత్యేక పరిస్థితులు తన నియోజకవర్గంలో ఉన్నాయన్నారు కొలికపూడి శ్రీనివాస. ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎక్కడా లేని ప్రత్యేక పరిస్థితులు తన నియోజకవర్గంలో ఎందుకు ఉన్నాయని క్రమశిక్షణ సంఘం ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసిందే. ఎంపీ చిన్ని చేస్తున్న కార్యక్రమాలు, అలాగే తాను చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నానని చెప్పడమే కాకుండా ఇతర పార్టీ నేతలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని క్రమశిక్షణ సంఘాన్ని ప్రశ్నించినట్టు సమాచారం. సాయంత్రం సమయంలో క్రమశిక్షణ సంఘం ముందు ఎంపీ కేశినేని చిన్ని హాజరయ్యారు. ఆయనకు కూడా క్రమశిక్షణ కమిటీ కొన్ని ప్రశ్నలు వేసింది, వివరణ కోరింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్తో ఎందుకు విభేదాలు వచ్చాయని ప్రశ్నించింది. క్రమశిక్షణ కమిటీ వేసిన ప్రశ్నలన్నిటికీ చిన్ని సమాధానం చెప్పారు. అంతేకాకుండా తిరువూరు ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు, విమర్శలకు కూడా సమాధానం చెప్పారు. కొలికపూడి చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి క్రమశిక్షణ సంఘం ముందు తన అభిప్రాయం వ్యక్తం చేశారు కేశినేని చిన్ని. ఎమ్మెల్యే, ఎంపీల అభిప్రాయాలు, వివరణను తీసుకుంది టీడీపీ క్రమశిక్షణ కమిటీ. నివేదిక రూపొందించింది. పార్టీ అధినేత చంద్రబాబుకు అందించనుంది. ఆ నివేదిక ఆధారంగా చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పటికైతే సస్పెన్స్.